సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనలో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. 6 నిందితులను గుర్తించి పిఎస్కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో మోహన్, నాగరాజు, నగేష్ ఉన్నారు. అల్లు అర్జున్ ఇంటిపై అటాక్ చేసింది ఓయూజేఏసీ. ప్రభుత్వాన్ని తప్పుపట్టేలా మాట్లాడడంపై నిరసన వ్యక్తం చేసింది. అల్లు అర్జున్ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు జేఏసీ నేతలు. అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల వర్షం కురిపించారు. ఇంటి ముందు ఉన్న పూల కుండీలను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సెక్యూరిటీ సిబ్బంది వాదించడంతో పెద్ద ఎత్తున ధ్వంసం చేసి అల్లు అర్జున్ నివాసంలోకి చేరుకున్నటువంటి అటు సెక్యూరిటీ సిబ్బంది వాదించడంతో పెద్ద ఎత్తున ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ ఆధ్వర్యంలో రేవతి కుటుంబానికి ₹1 కోటి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని కోరుతూ అల్లు అర్జున్ ఇంటి ముందు శాంతియుతంగా ధర్నా చేస్తే వాళ్ళ సెక్యూరిటీ సిబ్బంది మాపై విచక్షణరహితంగా దాడి చేయడం జరిగింది. మేము శాంతియుతంగా ధర్నా చేస్తుంటే కావాలని వాళ్ళే రెచ్చగొట్టి మాపై దాడి చేసి ఇలా మాపై కేసులు పెట్టే ప్రయత్నం ఇలా అల్లు అర్జున్ గారు చేస్తున్నారు. డిసెంబర్ 4న ఏదైతే నీ ఫ్రీ షో ఈవెంట్కు పర్మిషన్ లేదన్నా ఇలా అక్కడికి వచ్చి అక్కడ తొక్కిసలాటలు ఇలా రేవతి చనిపోవడానికి కారణం ఇలా నువ్వే అని మేము చెబుతా ఉన్నాం. అదేవిధంగా అలా కొడుకు ప్రాణాప్రాయంతో కొట్టుమిటాడుతూ ఇలా హాస్పిటల్లో ఉన్న కనీసం పరామర్శించని దద్దమ్మ అల్లు అర్జున్ నువ్వు వెంబటే వాళ్ళకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించి వాళ్ళని పరామర్శించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ మెగాస్టార్ కావచ్చు, పవర్ స్టార్, సూపర్ స్టార్, ఈ రెబల్ స్టార్లు మొత్తం ఎక్కడ పోయినారని మేము అడుగుతా ఉన్నాం. ఇలా కనీసం శ్రీతేజ్ని కుటుంబాన్ని పరామర్శించని దుర్మార్గులు ఇలా అల్లు అర్జున్ కి ఏదో అయినట్టు వచ్చి వెంబడి వాళ్ళ ఇంటికి వచ్చి పరామర్శించడం ఇది దుర్మార్గం అని మేము తెలియజేస్తా ఉన్నాం. వెంటనే రేవతి కుటుంబానికి ఆదుకొని వాళ్ళని పరామర్శించాలని మేము కోరుతా ఉన్నాం. చెప్పండి, మీరు అల్లు అర్జున్ గారి ఇల్లు ముట్టడించడానికి కారణం ఏంటి? అల్లు అర్జున్ వ్యక్తి కేవలం దండకావరంతో మాట్లాడుతూ ఇది ఒక రేవతి అనే ఒక మహిళకు సాగుకరమైన ఈ యొక్క అల్లు అర్జున్ తక్షణమే విద్యార్థులు డిమాండ్ చేస్తున్నాము. రేవతి కుటుంబానికి ₹1 దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి క్షమాపణ చెప్పలే. అంటే అల్లు అర్జున్ గారు ఏమంటున్నారు? ఆ పిల్లగాడికి మొత్తం బాధ్యత నేనే తీసుకున్నాను. ఏం లేదు, నిన్న కోమటిరెడ్డి అనే వ్యక్తి పోయింది కాబట్టి ధ్వంసం చేసి అల్లు అర్జున్ నివాసంలోకి అటు సెక్యూరిటీ సిబ్బంది వాదించడంతో పెద్ద ఎత్తున ధ్వంసం చేసి అల్లు అర్జున్ నివాసంలోకి అల్లు అర్జున్ మీద అటాక్ జరిగినటువంటి నేపథ్యంలో అల్లు ఫ్యామిలీ ఇప్పటికే కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. మరోవైపు నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ఇక అల్లు అర్జున్ తన పిల్లలను మామగారి ఇంటికి కూడా పంపించి వేసినటువంటి పరిస్థితి. ఈ అటాక్ నేపథ్యంలో వారు కొంత అలర్ట్ కూడా అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసింది మాత్రం ఓయూజేఏసీగా తెలుస్తోంది. జేఏసీ నేతలు అల్లు అర్జున్ మీద తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూనే ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ కు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. జూబ్లీ హిల్స్ పోలీసులు అదుపులో ఉన్నారు. 6 మంది పైన పోలీసులు కేసు నమోదు చేసి వాళ్ళని మరి కాసేపట్లో రిమాండ్ కి తరలించనున్నారు. నాగరాజు, నగేష్, మోహన్ ఈ ముగ్గురుతో పాటు మరో 3 ఓయూజేఏసీకి చెందినటువంటి ఈ విద్యార్థులందరూ కూడా జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోనే ఉన్నారు. వీరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వీరందరినీ కూడా మరి కాసేపట్లో పోలీసులు రిమాండ్కి తరలించబోతా ఉన్నారు. దాంతోపాటు ఓయూజేఏసీ నాయకులంతా కూడా
ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఆందోళనకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి ఒక బాధ్యత గల హీరో దగ్గరికి వెళ్లి తాము నిరసన తెలియజేస్తుంటే బౌన్సర్లు వచ్చి మా కార్యకర్తలపైన దాడి చేసి మమ్మల్ని రెచ్చగొట్టి ఈ రోజు దాడి చేశారు కాబట్టి మేము ఇంట్లో ఈ పూల కుండీలు పగలగొట్టాల్సి వచ్చిందంటూ కూడా పోలీసు అదుపులో ఉన్నటువంటి నిందితుడు నాగరాజు కూడా అదే వీడియో రిలీజ్ చేశాడు. ఇటు ఉస్మానియా క్యాంపస్ తరఫున కూడా విద్యార్థి సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ ఉస్మానియా క్యాంపస్ కి దాగింది. ఉస్మానియా క్యాంపస్ విద్యార్థులంతా కూడా ఏకమవుతా ఉన్నారు, రోడ్లపైకి రాబోతా ఉన్నారు. 7:30కు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 7:30 మీడియా సమావేశం తర్వాత ఒక పిలుపునివ్వబోతా ఉన్నారు. అల్లు అర్జున్ ఎక్కడ కనిపించినా రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో అడ్డుకోవాలి, పుష్ప 2 సినిమాని అడ్డుకోవాలి, పుష్ప సినిమాని బ్యాన్ చేయాలి అంటూ మాత్రం ఓయూ విద్యార్థులు పెద్ద మొత్తంలో వీళ్ళు సన్నాహాలు చేస్తూ ఆందోళనకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అదే ఉస్మానియా క్యాంపస్ నుంచి 10 మంది విద్యార్థులు ఈ రోజు శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వచ్చాము అంటూ కూడా నాగరాజ్ గౌడ్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియో ఇప్పటి వరకు కూడా స్పష్టంగా విన్నాము, తన వాయిస్ విన్నాము. తాను పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు, మేము శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి ఇక్కడికి వస్తే మాపై అల్లు అర్జున్ బౌన్సర్లు దౌర్జన్యానికి పాల్పడ్డారు, దాడికి పాల్పడ్డారు, మాపై ఒక్కసారిగా నెట్టుకొచ్చి కొట్టేటువంటి ప్రయత్నం చేశారు. అందుకే మా ప్రొటెక్షన్ లో భాగంగా మేము అడ్డుకొని అక్కడ ఉన్నటువంటి పూల కుండీలన్నీ కూడా విసిరేయాల్సి వచ్చింది అనే దానిపై మాత్రం అటు నిందితుల నుంచి వెలువడుతున్నటువంటి వర్షన్. జూబ్లీహిల్స్ పోలీసులు అయితే 6గురిని అదుపులోకి తీసుకొని పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ ఇంటి పైన దాడి జరిగిందన్నటువంటి ఘటన తర్వాత అల్లు ఫ్యాన్స్ అందరు కూడా ఇక్కడికి చేరుకొని ఉన్నారు. ఇటు పుష్ప 2 అభిమానులంతా కూడా ఇక్కడికి చేరుకొని ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా వ్యక్తం చేస్తూ వస్తా ఉన్నారు. ఇక్కడ అల్లు అర్జున్ ఇంటి సమీపంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి తీవ్రంగా వీళ్ళు ఖండిస్తూ ఉంటూ ఆ వివరాలన్నీ కూడా సేకరించడం కోసం ఇక్కడికి వస్తా ఉన్నారు. అల్లు అర్జున్ తో మాట్లాడే ప్రయత్నాలు జరపడానికి ఇక్కడ వస్తా ఉన్నారు. ప్రస్తుతం ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా హైదరాబాద్ పోలీసులు చేరుకొని ఒక అఫీషియల్ ఫిర్యాదు తీసుకోవడానికి అయితే వచ్చారు. అఫీషియల్ ఫిర్యాదు అందినటువంటి వెంటనే వీరిపైన క్రిమినల్ కేసులు పెట్టి వీరందరినీ కూడా రిమాండ్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ పోలీసులు ఇప్పటికీ 6 మంది పైన కేసులు నమోదు చేశారు. 6గురు కూడా పోలీసుల అదుపులోనే ఉన్నారు. 6 మందిని మరి కాసేపట్లో రిమాండ్ చేయనున్నారు. అల్లు అర్జున్ కుటుంబానికి రక్షణ కావాలి అంటూ మాత్రం వాళ్ళు పోలీసులకు ఇప్పటికే ఒక మెమోరాండం పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ మెమోరాండం ఆధారంగా మీరు ఈ ఘటన ఎలా తెలిసింది, మీరు ఏమి డిమాండ్ చేస్తా ఉన్నారు? ఇది ఒక ఘటన అండి, ఘటన జరిగింది. మనం ఒకటే కోరుకోవాలి, ఇప్పుడు ఎవరైతే అబ్బాయి ఉన్నాడో చిన్న అబ్బాయి అతను విత్ గుడ్ హెల్త్ బయటికి రావాలంతే. వాళ్ళు ఆ అబ్బాయి బయటికి రావాలి. ఇంకొకటి ఏంటంటే తల్లి చనిపోయింది, ఆ తల్లి గురించి మనం అందరం సంతాపం చేయొచ్చు, సంతాపం చేయాలి, 2 నిమిషాలు సంతాపం చేయాలి, ఆమె ఆత్మశాంతిగా ఉండాలని చెప్పి అందరు కోరుకోవాలి. ఇప్పుడు అల్లు అర్జున్ సపోర్టర్ గా వచ్చారా, అగేనిస్ట్ గా వచ్చారా? అగేన్స్ట్ ఏం లేదు, సపోర్ట్ ఏం లేదు, ఘటన అది ఇన్సిడెంట్. ఈ ఘటన మీద అల్లు అర్జున్ ఎలా రియాక్ట్ అయితే బాగుండేది యాజ్ పబ్లిక్ ఒపీనియన్? ఇప్పుడు ఆయన ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే చెప్పారో వాళ్ళ ఫ్యామిలీని కాపాడుతాను, వాళ్ళ ఆ ఫ్యామిలీని మొత్తం చూసుకుంటానని చెప్పి ఆ ఫ్యామిలీ బాధ్యత ఇప్పుడు ఆయన తీసుకోవాలి. ఆ ఫ్యామిలీ ఏదైతే ఆ చిన్న అబ్బాయి ఉన్నాడు, రైట్ ఆ అబ్బాయి రైట్ రవితేజ మీరు లైవ్ లోనే వేచి ఉండండి. నేను మరోసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. ప్రస్తుతం మనకి ఈ దాడిలో పాల్గొన్నటువంటి ఓయూ జేఏసీ నేత నాగరాజు లైవ్ లో అందుబాటులోకి వచ్చారు. నమస్తే నాగరాజు. నమస్తే సార్. ఏంటి అల్లు అర్జున్ ఇంటి మీద అటాక్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది మీకు? మేము అల్లు అర్జున్ గారికి రేవతి కుటుంబం ఏదైతే ఉందో ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటించాలని మేము శాంతియుతంగా అల్లు అర్జున్ ఇంటికాడ ధర్నా చేస్తుంటే మా పైన అక్కడ ఉన్న సిబ్బంది గాని మాపై విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు కనీసం మన అల్లు అర్జున్ గారు 25 లక్షలు ఇస్తానని చెప్పి కనీసం వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా, వాళ్ళకి ట్రీట్మెంట్ కనీసం పరామర్శించకుండా ఇలా వాళ్ళని ఇలా కుటుంబాన్ని ఆదుకోకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక నిమిషం అయిపోతుంది. హలో నాగరాజ్ కంటిన్యూ. హలో నాగరాజ్ గారు కంటిన్యూ. నిన్న గిట్ట అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఇలా పోలీసు వాళ్ళం కావచ్చు, అదే విధంగా ప్రభుత్వాన్ని బదనాం చేసే కుట్ర చేసారు కాబట్టి ఒక నిమిషం 2 నిమిషాలు ఆగండి, నేను వస్తా. మీరు ఎక్స్క్లూజివ్ చేసుకొని లైవ్ చేద్దాం ప్లీజ్. మీరు కస్టడీలో ఉన్నారు, అర్థమైందా? మీరు గమ్ముగా 2 నిమిషాలు. రైట్ రవితేజ కంటిన్యూ, ప్లీజ్ కంటిన్యూ.
పోలీసుల అదుపులో ఉన్నటువంటి వీరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయబోతా ఉన్నారన్నట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే ఈ 6 మందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు వివిధ సెక్షన్ల కింద. ఇప్పటికే అల్లు అర్జున్ కార్యాలయం నుంచి కూడా ఒక ఫిర్యాదు అందింది, దానిపైన కేసు నమోదు చేశారు. ఇటు ఓయూ జాక్ తరపున నాగరాజ్ గౌడ్ ప్రస్తుతం కూడా జీ తెలుగుతో మాట్లాడుతూ శాంతియుతంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ కుటుంబానికి అండగా నిలబడండి, ఆ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించండి. ఇప్పటికీ ఆ బాబుని పరామర్శించకపోవడం ఒక అహంకారంగా మీరు కనబడతా ఉన్నారు కాబట్టి దిగొచ్చి మీరు ఆ కుటుంబాన్ని అండగా నిలబడండి, బాబుని పరామర్శించండి. ఇకపై ఈ ఘటన జరగకుండా ఎలాంటి బాధ్యత వహిస్తారో దీనిపైన మీరు ఆ వివరణ తెలియజేయండి అంటూ కూడా బాధ్యతగా మేము ఒక విద్యార్థి ఆర్గనైజేషన్ నుంచి అల్లు అర్జున్ ఇంటికి వచ్చి ఇక్కడ ఆందోళన చేపడుతున్నటువంటి క్రమంలో అల్లు అర్జున్ బౌన్సర్లంతా ఒక్కసారి కూడా తమ పైకి దూసుకొచ్చి తమ పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. అందుకే మేము ప్రొటెక్షన్లో భాగంగా వారిని అడ్డుకోబోయి వాళ్ళని నెట్టేసి మా పైన దాడి చేస్తారా, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి మేము అంటూ కూడా ఇంట్లో ఉన్నటువంటి పూల తొట్లు, కుండీలు అవన్నీ పగలగొట్టాము అంటూ మాత్రం విద్యార్థి సంఘాలు చెప్తా ఉన్నాయి. విద్యార్థి సంఘాల వాదన ఒక విధంగా ఉంది. ఇక్కడ అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బందితో కూడా జీ తెలుగు మాట్లాడిచ్చింది. జీ తెలుగు చాలా క్లియర్గా ఆ విషయాలు కూడా అడిగింది. అల్లు అర్జున్ ఇంట్లో లేడు, స్నేహారెడ్డి ఇంట్లో లేదు, వీళ్ళు వచ్చింది కరెక్ట్ 4:30 ప్రాంతంలో 4:20 అల్లు అర్జున్ స్నేహారెడ్డి ఇద్దరు కూడా ఇక్కడ నుంచి వేరే పని పైన బయటకు వెళ్ళిపోయారు. ఆ ఓయూజేఎస్సీ సభ్యులు ఇంటికి చేరుకున్నటువంటి క్రమంలో 4:30 ప్రాంతంలో అల్లు అరవింద్ ఉన్నాడు, అల్లు అరవింద్ భార్య ఉంది, అల్లు అర్జున్కి చెందినటువంటి కొడుకు, కూతురు, చిన్నపిల్లలందరూ కూడా ఇంట్లో ఉన్నారు. ఈ హడావిడి స్టార్ట్ అయిన తర్వాత, ఈ దాడి జరిగిన తర్వాత తమ పోలీసులు రక్షణ కావాలి మా కుటుంబానికి అంటూ కూడా వేడుకున్నటువంటి వెంటనే అల్లు అర్హా, అల్లు అయాన్ ఇద్దరిని కూడా ఒకే వాహనంలో ఇక్కడి నుంచి కూడా తిరిగి వారి మామగారు అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డికి ఇంటికి పంపించినటువంటి దృశ్యాలను కూడా మనం ఇక్కడ చూసాం. ఇప్పుడు కేవలం ఇంట్లో అల్లు అరవింద్తో పాటు తన భార్య, మిగతా సెక్యూరిటీ సిబ్బంది, బన్నీ వాస్తో పాటు చంద్రశేఖర్ రెడ్డి, మీ దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి అల్లు కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. జరిగినటువంటి ఘటనపై పూర్తి వివరాలు కూడా సేకరించారు. అల్లు అర్జున్ ఇంట్లో సీసీటీవీ కెమెరాల యాక్సెస్ ఇద్దరు మాత్రమే ఉన్నాయంటూ మాత్రం సెక్యూరిటీ సిబ్బంది చెప్తా ఉంది. ఒకటి అల్లు అరవింద్కి, ఒకటి అల్లు అరవింద్ భార్యకి, ఇద్దరు మాత్రమే మొబైల్లో ఎప్పుడు ఏం జరుగుతూ ఉంది నిత్యం ఇంటి చుట్టుపక్కల అనే దానిపై కూడా యాక్సెస్ వాళ్ళిద్దరు మాత్రమే ఎప్పుడు మొబైల్లో నిత్యం మానిటర్ చేస్తూ ఉంటున్నారు. ఆ టైంలో వాళ్ళు ఇంట్లో పడుకొని ఉన్నట్టుగా కూడా పోలీసులకు ఆ సమాచారం అందింది. ఇంటి సమీపంలో సీసీ కెమెరాలన్నీ కూడా అల్లు అర్జున్ ఒక ప్రైవేట్ రూమ్లో ఆ మానిటరింగ్ ఎప్పుడప్పుడు సాగిస్తూ ఉంటారు. ప్రస్తుతం అల్లు అరవింద్ ఇంట్లో ఉన్నాడు కానీ అల్లు అర్జున్ ఇంట్లో లేకపోవడంపై మాత్రం ఆ దృశ్యాలు మాత్రం ఇప్పటి వరకు అల్లు అర్జున్ దగ్గరికి చేరలేకపోయాయి. అరవింద్ ఫోన్లో చూసినటువంటి ఆ వీడియోలు, ఇంట్లో రికార్డ్ అయినటువంటి సీసీటీవీ కెమెరాలు, హైదరాబాద్ పోలీసులు లోపలికి వెళ్ళినటువంటి వెంటనే ఆ ఫుటేజీలన్నింటినీ కూడా పరిశీలించింది పోలీసులకు అందజేసినట్టుగా తెలుస్తుంది. పోలీసులు కూడా ఆ వీడియోలన్నీ కూడా రికార్డ్ చేసుకున్నారు. ఇక్కడికి చేరుకొని ఆందోళన వ్యక్తం చేసి ఇంకెవరైనా పారిపోయారా అనే ఒక కోణంలో కూడా పోలీసులు అన్ని వైపుల నుంచి వెరిఫై చేస్తూ ఉన్నారు. 6 మంది జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులో ఉన్నారు. 6 మంది అల్లు అరవింద్ చూపించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఉన్నటువంటి ఈ వ్యక్తులు ఇద్దరు ఒకేనా అనే దానిపై కూడా పోలీసులు ఆ పోలికలని మ్యాచ్ చేసి ఎవరైనా తప్పించుకునే ప్రయత్నం చేశారనే ఒక కోణంలో కూడా పోలీసులు లోపల ఇన్వెస్టిగేషన్ సాగిస్తూ ఉన్నారు. ప్రముఖ హీరో, ఇప్పటికే పాన్ ఇండియా హీరోగా పేరు పొందాడు. పుష్ప 2 దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ వ్యాప్తంగా, నేషనల్ టు ఇంటర్నేషనల్ అనే ఒక డైలాగు అందరినీ కూడా ఆకట్టుకుంది. ఆ పుష్ప హీరో అల్లు అర్జున్ ఇంటిపైన దాడి జరిగిన తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా అల్లు అర్జున్ ఇంట్లో మళ్ళీ ఏదో దాడి జరిగిందని ఒక వార్త విన్న తర్వాత ఒకరొకరుగా ఇక్కడికి చేరుకొని ఏం జరిగింది అనే దానిపై కూడా ఇక్కడ వాళ్ళ సెక్యూరిటీ సిబ్బంది బౌన్సర్లను అడిగి ఆ వివరాలు సేకరిస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ ఇంటికి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన, పోలీసుల పైన కనబడతా ఉంది. ఇప్పుడు కాకపోయినా ఇక ముందు ఓయూజేఎస్సీ ఇచ్చేటువంటి పిలుపు కానీ, ఈ రోజు జేఏసీ నేతలు ఇచ్చేటువంటి వార్నింగ్ కానీ భవిష్యత్తులో ఏదో రకమైనటువంటి థ్రెటనింగ్ ఉండేటువంటి అవకాశం ఉంది. అది అల్లు అర్జున్కి చెందినటువంటి పిల్లలు కావచ్చు, కొడుకు, కూతురు కావచ్చు, అరవింద్కి చెందినటువంటి కుటుంబ సభ్యులు, అల్లు శిరీష్, వీరందరూ కూడా థ్రెటనింగ్ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు సెక్యూరిటీ కల్పించాలంటూ కూడా వీళ్ళు ఒక మెమోరాండాన్ని పోలీసులకు అందజేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి కూడా ఈ విషయం వెళ్ళింది. ఏదైతే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఇదే 4:30 గంటలకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి ఘటన అంతా కూడా మినిట్ టు మినిట్ ప్రసారం చేస్తున్నటువంటి ఈ క్రమంలో అదే 4:30కు
జాక్ తరపున వచ్చినటువంటి విద్యార్థి సంఘాలు ఒక పక్క పోలీస్ కమిషనర్ వివరణ కొనసాగుతుండగా ఒక్కసారిగా అదే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిగిన తర్వాత ఒక్కసారిగా అందరూ భయాందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ కాలనీ వాసులంతా కూడా ఈ నినాదాలతో ఒక్కసారిగా వీళ్ళు అలజడి క్రియేట్ చేయడము, పెద్ద పెద్ద శబ్దాలు చేయడము, డౌన్ డౌన్ అల్లు అర్జున్ అంటూ రావడము, ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలి, అండగా నిలబడాలి, బాబుని పరామర్శించాలి అంటూ కూడా నినాదాలు చేసుకుంటూ ఏదైతే రోడ్డు పైన హంగామా చేశారో ఒక్కసారిగా అందరినీ కూడా ప్యానిక్ కి గురి చేసినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ నెలకొంది. శివ, రైట్. అయితే రవితేజ, మొత్తం వ్యవహారానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతుంది కదా, ఏంటి ఒక పక్క రాజకీయంగా కూడా మొత్తం అందరూ కూడా విడిపోయినటువంటి పరిస్థితి. కొన్ని రాజకీయ పార్టీలు ఇటు అల్లు అర్జున్ ను సమర్థిస్తుంటే ప్రభుత్వం దీన్ని రాజకీయంగా వ్యక్తిగతంగా తీసుకుందని విమర్శిస్తుంటే, ఇటు కాంగ్రెస్ మాత్రం చట్ట ప్రకారం తాము ముందుకెళ్తున్నాం, పోయినటువంటి ప్రాణాలు కనబట్లేదా అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కదా, ఏం జరుగుతుంది అనుకోవాలి? గత ప్రభుత్వాల్లో కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ రాష్ట్రంలో అనేక ఘటనలు తెలిసి తెలియక జరుగుతూ ఉంటాయి. కొన్ని యాక్సిడెంటల్గా, కొన్ని అన్యాక్సిడెంటల్గా జరుగుతున్నటువంటి సంఘటనలు. ఈ విషయాలపై ఎప్పుడు కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక ఘటనకు సంబంధించి ప్రత్యేకంగా పదే ప్రస్తావించినటువంటి గత ప్రభుత్వాల్లో లేవు, ఈ ప్రభుత్వాల్లో లేవు. కానీ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి పలు సందర్భాల్లో కానీ, చిట్ చాట్ విషయంలో కానీ, అసెంబ్లీ సాక్షిగా కానీ అల్లు అర్జున్ అత్యుత్సాహం కారణంగానే ఇంత పెద్ద ఘటన జరిగింది, సినిమా స్టార్లకి కనీసం మానవత్వం లేదా, ఇంత పెద్ద ఘటన జరిగి ఒక కొడుకు ఆసుపత్రి బెడ్ పైన చికిత్స పొందుతుండూ 12 రోజులు అవుతా ఉంది, ఇప్పటి వరకు ఆ కొడుకుని పరామర్శించలేకపోయారు కుటుంబ సభ్యులు, తల్లి చనిపోయింది, ఇంత పెద్ద ఘటన జరిగినా అల్లు అర్జున్ కుటుంబం స్పందించలేదు అంటూ మాత్రం వీరు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇంటికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు, ఎవరైతే అందుబాటులో ఉన్నటువంటి న్యాయవాదులు, లీగల్ టీమ్స్, మిగతా కోర్టు సభ్యులందరూ కూడా ప్రస్తుతం ఇంటికి చేరుకొని లీగల్ ప్రొసీడింగ్స్ ఎలా సాగించాలి అనే దానిపై కూడా న్యాయవాదులు ఒక్కరొక్కరుగా ఇంటికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు. ఇప్పటికే పోలీసులతో కూడా భేటీ నడుస్తూ ఉంది. అల్లు అరవింద్ హైదరాబాద్ పోలీసులతో సమావేశమయ్యి జరిగినటువంటి ఘటనకు సంబంధించి వివరాలు అందజేస్తూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఘటన పైన తను పదే అల్లు అర్జున్ చేసినటువంటి ఆ హడావిడి, ఆ రోడ్ షో, అక్కడ జరిగినటువంటి హంగామా, థియేటర్లో జరిగినటువంటి విషయాలు, పోలీసులు వెళ్లి వేడుకున్న అల్లు అర్జున్ అక్కడి నుంచి లేవకపోవడము, మళ్ళీ డీసీపీ స్థాయి అధికారులు వెళ్లి వేడుకున్న తర్వాత అల్లు అర్జున్ బయటికి రావడము, వాళ్ళ బౌన్సర్లు అత్యుత్సాహం చేయడము, ఇదంతా కూడా ఒక తెలిసే జరిగినటువంటి ఘటనగా భావిస్తూ ఉంది ప్రభుత్వం అనేది కూడా. రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు, విధానాన్ని చూస్తూ ఉంటుంటే మాత్రం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని ఇండస్ట్రీలో ఎవరైతే ఇన్ని రోజుల పాటు పేరు ప్రఖ్యాతలు సంపించుకొని మాకు ఎవరు కూడా అడ్డు లేరు. మరోవైపు రవితేజ, ఇప్పటికే జగపతి బాబు కూడా రెస్పాండ్ అయ్యారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నిన్న గతంలో ముఖ్యమంత్రి కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఎప్పుడైతే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాలుని పరామర్శించలేదనేటువంటి విమర్శలు వచ్చాయో, జగపతి బాబు రెస్పాండ్ అయ్యారు, నేను పబ్లిసిటీ చేసుకోలేదంటూ కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. దానికి అల్లు అర్జున్ కూడా రిప్లై ఇచ్చినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇందులో వాస్తవం ఎంతవరకు ఉంది, ఏంటి, ఇండస్ట్రీ అంతా ఏకమవుతుంది అనుకోవాలా? ఇండస్ట్రీ ఏకమైతుంది అనేది కనబడ్డది. ఎందుకంటే అతను జైల్లో నుండి ఉదయం జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ముందుగా అల్లు ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకోవడము, అనంతరం ఇదే ఇంటికి చేరుకున్న తర్వాత అంతకుముందు మెగాస్టార్ పరామర్శించడము, నాగబాబు పరామర్శించడము, సుకుమార్ రావడము, మిగతా ప్రొడ్యూసర్లు నాగ చైతన్య రావడము, నెక్స్ట్ డే చాలా మంది ప్రముఖులు దగ్గుపాటి రానా, సురేష్ బాబు, ఇలా హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నటువంటి ప్రముఖ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలందరూ కూడా ఇక్కడికి చేరుకొని సినిమా ఇండస్ట్రీలో పబ్లిక్ కోసం, ప్రజల కోసం ఒక ఆనందాన్ని అందించడానికి చేస్తున్నటువంటి ఈ హీరోల పైన ఈ రకమైనటువంటి కేసులు పెట్టడం ప్రభుత్వం సరైనటువంటి చర్యలు కాదు అంటూ కూడా వారు ఇంటర్నల్ గా ఈ చర్చలు జరిపి, ఈ చర్చల్లో భాగంగా ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, అందరం కలిసి ఒకసారి ప్రభుత్వాన్ని కలిసి ప్రతిసారి జరిగేటువంటి ఈ ఘటనల విషయంలో ఈ రకంగా చిత్ర యూనిటీ పైన, సినిమా థియేటర్ల పైన, హీరోల పైన ఈ కేసులు నమోదు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉంటుంటే సినిమా తీయాలంటే భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సినీ పెద్దలందరూ కూడా కలిసి ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసేటువంటి ఆలోచనలు గతంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ రాను రాను ఆ ఇష్యూ చేదాటిపోవడము, అటు అల్లు అర్జున్ కూడా ఎక్కడ కూడా తగ్గకపోవడము, అటు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఏ సందర్భాన్ని వదలకుండా ప్రతిదీ కూడా డైరెక్ట్ గా తను మాట్లాడము, ఇటు పోలీసులు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న విధంగానే వ్యవహరించడం. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చాలా క్లియర్ గా మీడియా సమావేశంలో ఇక ముందు
జరగబోతుంది, వేచి చూడండి ఏం జరుగుతుందో అనే ఒక విషయాన్ని కూడా ఇండైరెక్ట్ గా చెప్పాడంటే అల్లు అర్జున్ విషయంలో ఇంకొంత స్టెప్ తీసుకునేటువంటి హైదరాబాద్ పోలీసులు కనబడుతున్నట్టు కూడా చాలా క్లియర్ గా అర్థమవుతోంది. తన పైన కేసు నమోదు చేయడమే కాకుండా ఈ మధ్యంతర బెయిల్ పైన కూడా పోలీసులు ఏదైనా మీరు పిటిషన్ వేయబోతా ఉన్నారా, తను సొసైటీలోకి వచ్చారు, మళ్ళీ మీడియాతో మాట్లాడాడు, అటు ప్రభుత్వాన్ని ఇటు పోలీసులను విమర్శిస్తా ఉన్నాడు అంటూ కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అడిగినప్పుడు ముందు ముందు ఏం జరగబోతా ఉందో అది కూడా చూడండి అంటూ తను ఇండైరెక్ట్ గా ఈ విషయాన్ని తెలియజేయడంపై మాత్రం ఇంకా అల్లు అర్జున్ విషయంలో హైదరాబాద్ పోలీసులు ఏదో ఒక స్టెప్ తీసుకోబోతా ఉన్నారని ఒక ఇంట్రెస్టింగ్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఈ విషయాన్ని తెలియజేసిన తర్వాత ప్రజలందరూ కూడా అర్థమైంది. అదే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ 4:30 ప్రాంతంలో మీడియాతో మాట్లాడుతూ సంధ్యా థియేటర్ జరిగినటువంటి ఘటనకు సంబంధించి అదే టైంలో ఇక్కడ దాడి జరగడంపై చూస్తూ ఉంటుంటే పోలీసులని ఇటు మీడియా పోలీసుల ముందు ఉండి ఇటు వాళ్ళని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది అన్నట్టుగా కూడా విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. జగపతి బాబు కూడా చాలా రోజుల నుంచి ఈ ఘటన తర్వాత ఈ రోజు స్పందించి ఇండస్ట్రీ తరపున ఒకరొకరుగా అందరూ ఏకమవుతా ఉన్నారు అనే ఒక విషయాన్ని తెలియజేయడం కోసం జగపతి బాబు కూడా ఈ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ వైపు నుంచి కూడా అల్లు అర్జున్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ బల్మూరు వెంకట్, చామల కిరణ్ రెడ్డి, మిగతా కాంగ్రెస్ నాయకులందరూ కూడా అల్లు అర్జున్ చేసింది 100% తప్పు, తను బాధ్యతగా ఇప్పటికి కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోలేకపోయాడు, ఇప్పటికైనా కనీసం కుటుంబాన్ని పరామర్శించి ఆదుకుంటానని, ఆ పూర్తి బాధ్యత నాదే అని, ఆ తప్పు నెక్స్ట్ టైం జరగకుండా చూసుకుంటానని హామీ ఇవ్వకపోగా ఇప్పటి వరకు తను కనీసం రెస్పాండ్ అవ్వలేదు. ఈ ప్రముఖ హీరో అనే దానిపై కూడా ప్రభుత్వానికి చెందినటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా స్పందిస్తూ వారి అభిప్రాయాలను కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకోవడం జరిగింది. ఓకే రవితేజ, థ్యాంక్ యూ. ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ జేసీ ఆధ్వర్యంలో రేవతి కుటుంబానికి ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరుతూ అల్లు అర్జున్ ఇంటి ముందు శాంతియుతంగా ధర్నా చేస్తే వాళ్ళ సెక్యూరిటీ సిబ్బంది మాపై విచక్షణరహితంగా దాడి చేయడం జరిగింది. మేము శాంతియుతంగా ధర్నా చేస్తుంటే కావాలని వాళ్ళే రెచ్చగొట్టి మాపై దాడి చేసి ఇలా మాపై కేసులు పెట్టే ప్రయత్నం ఇలా అల్లు అర్జున్ గారు చేస్తున్నారు. డిసెంబర్ 4న ఏదైతే నీ ఫ్రీ షో ఈవెంట్ కు పర్మిషన్ లేదన్నా ఇలా అక్కడికి వచ్చి అక్కడ తొక్కిసలాటలు ఇలా రేవతి చనిపోవడానికి కారణం ఇలా నువ్వే అని మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా అలా కొడుకు ప్రాణాప్రాయంతో కొట్టుమిటాడుతూ ఇలా హాస్పిటల్లో ఉన్న కనీసం పరామర్శించని దద్దమ్మ అల్లు అర్జున్ నువ్వు వెమ్మటే ఏర్పాటు చేస్తున్నారు.